రారండో అమ్మమ్మ ఇంటికి. సమ్మర్ వచ్చిందంటే మామిడికాయల పండగగా సమ్మర్ స్పెషల్ ఇది వంకాయ మామిడికాయ కూర సూపర్ ఉంటుంది. అందుట్లో గుప్పిడి కనుక ఇంకా జీడిపప్పు వేసుకున్నారనుక ఇంకా ఎదిరిపోయింది. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేను జీడిపప్పులు ఒక గుప్పిడి జీడిపప్పు కొంచెం నీళ్లు పోసి నానబెట్టా. ఇంకా వీటన్నిటితో ఈ పైన పీలు తీస్తేనేమో కలిసిపోయిద్ది వంకాయ కూరలో. పీలు తీయకుండా ఉంటే ముక్కలు ముక్కలు ఉంటుంది. నేను పీలు తీయకుండా ముక్కలు కట్ చేస్తా. ఈ టమాటాలు కూడా టమాటా వేయకపోయినా పర్వాలేదు, మనం ఈ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి. అయినా కానీ నాకు టమాటా వేయకపోతే ఏందో రకంగా ఉంటుంది కూరలో. అందుకని టమాటాలు ఇవన్నీ ముక్కలు కట్ చేసి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం వంకాయ మామిడికాయ నూనె కూర కోసం స్పూన్ ఎక్కువ వేద్ది, కొంచెం ఆయిల్ తీసేస్తా. కొంచెం సరిపోతుంది కూడా, నేను ఎక్కువ ఆయిల్ వేయను, చాలా అది హీట్ ఎక్కినాక తాలింపు గింజలు వేద్దాం. ఇవన్నీ వేసేద్దాం. ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించాలి. ఇవి వేగిపోయినాయి కదా, దీనిలో మనం ఈ టమాటా ముక్కలు కూడా ఉంటాయి వేసి కలిపేసి ఒక్క నిమిషం మూత పడాలి. చూడండి, టమాటాలు చక్కగా మెత్తగా అయిపోయి ఆయిల్ తగ్గింది కదా. ఈ వంకాయ ముక్కలు వేద్దాం. ఇంకా ఒక వంకాయ కొయ్యాలి. దీనిలోకి సరిపడా ఉప్పు, కారం సరిపోద్ది. కారం అంటే మనం మామిడికాయ కూడా వేస్తున్నాం కాబట్టి సరిపోద్ది. ఇంక ఇప్పుడు దీన్ని కలిపేసి ఇంకొక వంకాయ అందులో వేసేస్తాను. ఇలా కలిపేసి మూత పెడదాం. ఆకాయ కూడా వేసేసి మీకు కావాలనుకుంటే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవచ్చు. నాకైతే ఇష్టం ఉండదు, అందుకని నేను వేయను. ఇంక ఇలా కలిపేసి ఒక్క నిమిషం మళ్ళీ మూత పెడదాం. చూడండి, వంకాయలు మెత్తబడినాయి కూడా. ఇంక ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పులు వేసేస్తాం. వేసి మామిడికాయ ముక్కలు ఇవి కూడా వేసేస్తాం. నేను కాయ అంతా వేయలేదు, ఒక చెక్క తీసాను. భలే పుల్లగా ఉంది, అందుకని ఇది ఒకసారి చక్కగా కలుపుదాం. కలుపుకున్నాక కొంచెం నీళ్లు పోద్దాం. చిన్న గ్లాసుడు పోసి ఇప్పుడు సెగ మీడియంలో పెట్టి చక్కగా మామిడికాయ ముక్కలు, జీడిపప్పులు బాగా మెత్తగా అయ్యిందాకా ఉడికిద్దాం. చూడండి, మన కూర బాగా ఉడికిపోయింది. దీనిలో కొంచెం కొత్తిమీర వేద్దాం. ఒకసారి కలుపుదాం. అంతే, వంకాయ మామిడికాయ కూర సూపర్ టేస్ట్ ఉంది, రెడీ. మీరు కూడా ఒకసారి అట్లా ట్రై చేయండి. మీరు చాలామంది కొంచెంమంది ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, గరం మసాలా పొడి వేస్తారు, అది మీ ఇష్టం. ఆయిల్ ఇంత పోస్తారు, ఒక 100 గ్రాములు పోస్తారు. సింపుల్గా కూడా టేస్టీగా చేసుకోవచ్చు. మనం వేసే కారంలోనే ఉంటుంది టేస్ట్ మొత్తం. నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు అవన్నీ ఎక్కువ మళ్ళీ ఎక్స్ట్రా వేయాల్సిన పని లేదు. అవి మొత్తం నా కారంలోనే ఉంటాయి. వెల్లుల్లి, ఆముదము అవన్నీ వేసి చేసిన కారం, అందుకే కొంచెం వేసిన ఆయిల్ పైకి వచ్చింది. సరే, మీరు ఒక్కసారి ట్రై చేయండి. వంకాయ మామిడికాయ కూర సూపర్ ఉంటుంది.